దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 8. మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సంఖ్యాకాండము 9:15. సంఖ్యాకాండము 9:15-23 వచనములు చూచెదము. మేఘము మందిరమును కమ్మెను. దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య నుండెననుటకు ఇది రెండవ నిదర్శనము. గుడారముపై నిలిచిన మేఘము పైననే వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండెను. ఆ మేఘము ఉదయమో లేక మధ్యాహ్నమో, సాయంత్రమో లేక మధ్యరాత్రియో ఎప్పుడు పైకెత్తబడినప్పటికీ వారు కదిలి వెళ్ళుటకు సిద్ధపడిరి. ఒకరోజు లేక వారము లేక నెల లేక సంవత్సరము ఎన్నాళ్ళు ఆ మేఘము నిలిచి ఉండునో అంతకాలము వారు కూడా అట్లే ఉండవలను. మేఘము ఎక్కడికి వెళ్ళినను వారు దాని వెంట వెళ్ళవలసిందే. ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించనని చెప్పగలము. 1 సమూయేలు 4:22లో ప్రభావము ఇశ్రాయేలీయుల్లో నుండి పోయినని చదువుచున్నాం. దీనికి అనేక కారణములు గలవు. వీటి వలననే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమముగా పోగొట్టుకొనిరి. చివరికి కొంతకాలం తర్వాత దేవుడు వారిని విడిచిపోవు సమయం వచ్చింది. ప్రజల ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని చూసేదము. న్యాయాధిపతులు 21:25. ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఇదే వారి పతనమునకు గొడ్డుబారినతనమునకు కారణం. 1 సమూయేలు 2:12-17 వచనములలో పతనమునకు మరి ఒక కారణమును చూస్తున్నాం. ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు బలులను తృణీకరించి బలత్కారము చేయుటకు ప్రారంభించిరి. 13వ వచనములో వారి యొద్ద 3 ముండ్లు గల కొంకి ఉండెననియు దానితో దేవునికి చెందిన మాంసమును తీసుకొని చుండిరనియు చూచుచున్నాము. ఈ దినములలో 3 ముండ్లు గల కొంకి ద్వారా అదే సంభవించుచున్నది. 1 ధనాశ, 2 అధికారంపై ఆశ, 3 పేరు పొందవలనను ఆశ. ఈ మూడింటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుచున్నది. ఈ దినములలో అనేకులు ఈ 3 ముండ్లు గల కొంకి వాడుచున్నారు. అనేకులు దేవుని సేవించుచున్నారు. అయితే వారి అంతరంగములో ధనాశయో లేక అధికారంపై ఆశయో లేక పేరు సంపాదించుకునవలన ఆశయో కలిగి ఉన్నారు. పై వాటిలో దేనినైనను సంపాదించుకున్నటకు ఎంత సమర్పణనైనను చేయుటకు వెనుదీయరు. ప్రైజ్ ది లార్డ్.